కుంభరాశి వారికి జనవరి 7వ తేదీ బుధవారం రోజు అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా కలిసి వస్తుంది, అలాగే ఈ బుధవారం మీ జీవితంలో ఒక కీలకమైన మలుపు రాబోతుందండి. మీరు ఊహించని చోట నుండి ఒక వార్త, మీరు పట్టించుకోని వ్యక్తి నుండి ఒక మార్పు, మరియు ఈరోజు చేసిన ఒక చిన్న నిర్ణయం రేపటి రోజులకు మార్చే అవకాశం అయితే ఉందన్నమాట. కానీ ఈరోజు మీరు ఒక విషయంలో జాగ్రత్త పడకపోతే శుభ ఫలితం కాస్త ఆలస్యం అయ్యే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ఉద్యోగం, ఆర్థికం, కుటుంబం, ప్రయాణం మరియు ఈరోజు మీకు కలిసి వచ్చే వ్యక్తులు ఎవరు, దూరంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఎవరు అనేది ఈ వీడియోలో స్పష్టంగా చెప్పబోతున్నాను. కాబట్టి కుంభరాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే చివరిలో చెప్పే ఒక చిన్న పరిహారం ఈ రోజు మొత్తం మీ దిశని మార్చే శక్తి కలిగి ఉంది. కాబట్టి వీడియోని పూర్తిగా వినేందుకు ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు అలాగే కుంభరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు ఎంతో మోటివేషనల్గా ఉంటుందన్నమాట. కాబట్టి వీడియోని పూర్తిగా వినండి. ఇప్పుడు కుంభరాశి వారి దినఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి ధనిష్ట నక్షత్రం చివరి 2 పాదాలు. ధనిష్ట నక్షత్రం మొత్తం మకరం ప్లస్ కుంభంలో విస్తరించి ఉంటుంది. 3వ పాదం 4వ పాదం కుంభరాశి కిందికి పరిగణించబడతారు. అందుకే ధనిష్ట 3, 4 పాదాల్లో పుట్టిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. అలాగే శతభిష నక్షత్రం పూర్తిగా అంటే 4 పాదాలు కలిపిన వారిని ఇది కుంభరాశికి అత్యంత శక్తివంతమైన నక్షత్రం అని కూడా చెప్పుకోవచ్చు. అందుకే శతభిష నక్షత్రంలో పుట్టినవారు ప్రతి ఒక్కరూ నిస్సందేహంగా కుంభరాశి వారే. పూర్వభద్రపద నక్షత్రం అండి 3వ పాదాలు అనమాట. పూర్వభద్రపద నక్షత్రం మొదటి 3 పాదాలు కుంభరాశి, చివరి పాదం మీనరాశి. కాబట్టి పూర్వభద్రపద 1, 2, 3 పాదాల్లో పుట్టినవారు కుంభరాశి వారి కిందికి పరిగణించబడతారు. ఈ కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా ఆలోచన రీత్యా ఎప్పుడు కూడా చాలా ముందుంటారని కూడా చెప్పుకోవచ్చు. జ్యోతిష్యంలో రాశి నిర్ణయం చంద్రుడు ఉన్న స్థానం ఆధారంగా జరుగుతుంది. చంద్రుడు ఏ నక్షత్రంలో ఆ నక్షత్రం ఏ రాశి పరిధిలో ఉంటే ఆ వ్యక్తి ఆ రాశికి చెందుతాడనమాట. ఈ యొక్క కుంభరాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి ఆలోచనతో చాలా ముందు ఆలోచనలను కలిగి ఉంటారనమాట. ఏదైనా సరే ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు. బయటకి చాలా కూల్గా కనిపిస్తారండి, కానీ లోపల మాత్రం వేల ఆలోచనలు ఒక తుఫానుగా నడుస్తూ ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు సాధారణంగా అందరికంటే ఒక అడుగు ముందే ఆలోచించే వ్యక్తులు. వాళ్ళ ఆలోచనలు కాలానికి మించి ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. చాలా స్వతంత్ర స్వభావాన్ని కూడా కలిగి ఉంటారు. బయటకు శాంతంగా లోపల ఒక తుఫాను లాగా ఉంటారనమాట. మనసు కూడా చాలా సున్నితమైనదండి. ఎంత స్ట్రాంగ్గా కనిపించినా మాటల వల్ల, ప్రవర్తన వల్ల చాలా లోతుగా బాధపడుతూ ఉంటారు. నమ్మకం ఇస్తే ప్రాణం పెడతారు. ఒకరిని నమ్మితే ఆ వ్యక్తి కోసం ఏదైనా చేస్తారనమాట. కానీ అదే నమ్మకం దెబ్బతింటే మళ్ళీ ఆ సంబంధం దగ్గరికి రాదని కూడా తెలుసుకుంటారు. స్నేహం కానీ ఒంటరితనం కానీ వాళ్ళ చుట్టూ చాలామంది ఉంటారండి, కానీ నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. అందుకే ఒంటరితనం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. ధనం కన్నా విలువలకు ప్రాధాన్యతను ఎక్కువగా ఇస్తారు. డబ్బు ముఖ్యమని తెలుసు, కానీ ఆత్మగౌరవం, నిజాయితీ వీటికి ఎక్కువ విలువనిస్తారని కూడా చెప్పుకోవచ్చండి. ఈ యొక్క రాశివారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటారు, అది మంచైనా చెడైనా తిరిగి వెనక్కి చూడరనమాట. ఇంకా భగవంతుని పూర్తిగా నమ్ముతారండి, కానీ మూఢనమ్మకాలను మాత్రం అంగీకరించరు. అర్థం కావాలి, అది లాజిక్లా ఉండాలన్నమాట. లాజిక్ కావాలి. ఇంకా అందరికీ మంచి చేయాలనే తపన అదే కొన్నిసార్లు వాళ్ళకి మోసాలకు కూడా గురి చేస్తూ ఉంటుంది. ఈ యొక్క కుంభరాశి వారు బయటకు ప్రశాంతంగా సముద్రం, లోపల అగ్నిపర్వతం అలా ఉంటారనమాట. ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా చాలా ముందుండే ఆలోచనలు చేస్తూ ఉంటారండి. ఈ యొక్క కుంభరాశి వారికి బుధవారం మీ జీవితంలో ఒక ముఖ్యమైన సంకేతాన్ని ఇవ్వబోతుంది. మీరు ఇప్పటి వరకు ఎదురు చూస్తున్నటువంటి సమాధానం, మీ మనసులో దాచుకున్న ఆలోచన, మీరు పట్టించుకోకుండా వదిలేసిన ఒక విషయం ఈ రోజున మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఈరోజు మీ మాటలు, మీ నిర్ణయాలు, మీరు నమ్మే వ్యక్తులు ఇవన్నీ చాలా కీలకంగా ఉంటాయి. ఈ యొక్క కుంభరాశి వారు ఎవరు కూడా ఈ వీడియోని మధ్యలో ఆపకుండా చివరి వరకు తప్పకుండా వినండి. ఎందుకంటే ఒక చిన్న పరిహారం చెప్తానని చెప్పాను కదా, ఆ చిన్న పరిహారం వల్ల మీకు శుభదినంగా తిప్పే శక్తి కలిగి ఉంటుందన్నమాట. ఆ పరిహారానికి ఈరోజు మీకు మనసు కొంచెం లోతుగా ఆలోచించే స్థితిలో ఉంటుందండి. సాధారణంగా మాట్లాడే విషయాల్లో కూడా మీరు అర్థాన్ని వెతుకుతారు. కొన్ని విషయాల్లో మీకు అనవసరంగా అనిపించిన దేవుడి ప్లాన్లో అవి అవసరమైనవి గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు తప్పకుండా నెమ్మదిగా కానీ పక్క నిర్ణయాలు తీసుకుంటారండి. అబద్ధాన్ని తట్టుకోలేని మనస్థితిలో ఉంటారన్నమాట. నిజాయితీగా ఉండే వాళ్ళ వైపు ఆకర్షితులు అవుతారండి. ఇంకా ఉద్యోగం చేసే వారికైతే, ఉద్యోగం చేస్తున్న కుంభరాశి వారికి ఈరోజు పని ఒత్తిడి ఉన్నా గుర్తింపు వచ్చే అవకాశమైనటువంటి రోజు అనమాట. మీపై అధికారుల చూపు మీ మీద ఉంటుంది. మీరు
మీరు చేసిన పని ఆలస్యంగా అయినా ప్రశంస పొందుతారండి. ఒక కొత్త బాధ్యత లేదా కొత్త అవకాశం గురించి మాట రావచ్చు. ఇంకా వ్యాపారం చేసేవారికి పాత కస్టమర్ నుండి మళ్ళీ సంప్రదింపు లేకుంటే నిలిచిపోయినటువంటి డీల్ ఒక్కసారిగా కదిలే సూచనలైతే కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అయితే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదనమాట. ఇంకా ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు డబ్బు విషయంలో మీకు సంతృప్తి, జాగ్రత్త రెండూ అవసరమండి. రావాల్సిన డబ్బు గురించి సమాచారం వస్తుంది, కానీ ఖర్చులు కూడా అనుకోకుండా పెరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం ఈరోజు మంచిది కాదు. ఒక చిన్న సూచన అండి ఈరోజు మీకు. ఈరోజు ఎవరికైనా డబ్బు విషయంలో మాట ఇస్తే తర్వాత అది మీకే భారంగా మారే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అయితే పాటించండి. కుటుంబ జీవితం విషయానికి వస్తే కనుక కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుందండి. ఒక పెద్దవారి సలహా మీకు ఉపయోగపడుతుందన్నమాట. చిన్న అపోహ క్లియర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ పాత విషయాలను మళ్ళీ త్రవ్వకండి. ఈరోజు శాంతిగా ఉంటే ఇల్లు మొత్తం ప్రశాంతంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఇంకా ప్రేమలో ఉన్నవారికి అంటే ప్రేమలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ఈరోజు మాటల కంటే భావాలు ముఖ్యమైనటువంటి రోజుగా ఉండొచ్చు. మీ మనస్సులో ఉన్నది నేరుగా చెప్పలేకపోవచ్చు. ఎదుటివారు మీ మౌనాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దాంపత్య జీవితంలో చిన్న మాట పెద్ద సమస్యగా మారకుండా జాగ్రత్త, సహనం చూపించే సాయంత్రానికి మీకు శాంతిగా ఉంటుందన్నమాట. ఈరోజు ప్రయాణ సూచనలు అయితే ఉన్నాయి, కానీ తొందరపడకండి. దిక్కు మార్పు చేస్తే లాభం. అంటే నీరు, డాక్యుమెంట్స్ జాగ్రత్తగా తప్పకుండా ఉంచుకోండి. ఇంకా ఈరోజు కుంభరాశి వారు ఎవరిని కూడా చాలా గుడ్డిగా నమ్మకండి. కోపంలో మాటలు అస్సలు చెప్పకండి. రహస్యాలు అందరికీ చెప్పుకోకండి. ఎందుకంటే మీ రహస్యాలను మీరే తప్పకుండా చెల్లాచెదురు చేసినటువంటి వారవుతారు. ఎందుకంటే ఇప్పుడు ఇతరులను గుడ్డిగా నమ్మడం కంటే మనల్ని మనము నమ్ముకొని భగవంతుని నమ్ముకుని జీవితాన్ని గడపడం చాలా గొప్ప విషయమైనటువంటి ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు మర్చిపోవద్దండి. ఈ యొక్క కుంభరాశి వారు పాపం చాలా మంచిగా కనిపిస్తూ ఉంటారు. పాపం అందరూ కూడా మంచివారే అనుకుంటూ ఉంటారు. మీరు మంచివారైతే సరిపోతుందా, అందరూ కూడా అలాంటి వారు కదా అని ఆలోచన జ్ఞానాన్ని అసలు కలిగి ఉండరండి. అందుకే వీరికి ఎప్పుడు ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ భగవంతుడిపై ఎప్పుడు కూడా నిర్ణయాన్ని వేసి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారికి ఏదైనా సరే అండి, కాలమే వీరికి సమాధానం తప్పకుండా చెప్తుంది అనేటువంటి ఒక ఒక లైన్ని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారనమాట. ఇంకా కుంభరాశి విద్యార్థులకు వచ్చేసి రేపటి రోజు ఒక ఫోకస్ ప్లస్ టెన్షన్ రెండూ కలిసిన రోజండి. చదవాలి అనిపిస్తుంది, కానీ మనసు ఎటు వెళ్ళి పరిస్థితి అనమాట. ఒకసారి కూర్చుంటే మాత్రం మంచి విషయాలు గుర్తుంటాయి, కానీ ముఖ్యమైన టాపిక్స్ క్లియర్ అవుతుందన్నమాట. ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్స్ ఉన్న వారికి రేపు చదివినది రేపటి ఫలితాలకి బేస్ అవుతుంది. కానీ జాగ్రత్త ఏంటంటే కనుక ఫోన్ కానీ సోషల్ మీడియా దూరంగా పెట్టండి. రేపు వృధా చేసిన ఒక గంట తర్వాత పశ్చాత్తాపంగా మీకు మారుతుందన్నమాట. అనవసరంగా సమయాన్ని వృధా చేసుకున్నాం కదా, ఆ సమయాన్ని మేము సద్వినియోగపరచుకుంటే మాకు మంచి మార్కులు, మంచి ర్యాంకులు వచ్చేవి కదా, అనవసరంగా మేము తొందరపడి ఏదేదో ఒక టైం వేస్ట్ చేసుకున్నాం కదా అనేటువంటి ఒక భావన మీలో తప్పకుండా కలుగుతుంది. రేపు వచ్చేసి సినీ రంగ పరిశ్రమ వారికి, కుంభరాశి వారికి రేపటి రోజున ఆలోచనల రోజు, ఫలితాల రోజు కాదు. కొత్త ఐడియా, కొత్త స్క్రిప్ట్ ఆలోచన వస్తుంది, కానీ వెంటనే ఫలితం ఆశించకండి. ఒక వ్యక్తితో మాట్లాడిన మాట రేపటి రోజుల అవకాశంగా మారే సూచన కూడా ఉంటుంది. నమ్మకం పెట్టే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అందరూ మీ మంచి కోసం మాట్లాడరు కదా. ఇంకా రియల్ ఎస్టేట్ వారికి రేపటి రోజున రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న కుంభరాశి వారికి రేపటి రోజున స్లోగా కానీ పాజిటివ్గా కానీ ఉంటుందండి. పాత కస్టమర్ నుంచి కాల్ రావచ్చు. నిలిచిపోయిన ప్రాపర్టీ మీద మళ్ళీ చర్చ మొదలవుతుందండి. అయితే డాక్యుమెంట్స్ విషయంలో 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా అవసరం అన్నమాట. తొందరపడి సంతకాలు పెట్టొద్దు. రేపు ఓర్పే మీ లాభం అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు వచ్చేసి లైట్ గ్రీన్, పచ్చ రంగు. అలాగే ఈ రంగు మీ మనసుకు శాంతిని, ప్రశాంతతను ఇస్తుందండి. నిర్ణయాల్లో క్లారిటీ ఇస్తుందన్నమాట. బుధవారం శక్తిని కూడా పెంచుతుందని కూడా చెప్పుకోవచ్చు. వీలైతే దుస్తుల్లో రుమాల్ కానీ ఇంకా వాల్పేపర్లో కానీ ఈ రంగు ఉండేలా చూసుకోండి. మీకు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి 11 మరియు 5. ఈ 2 సంఖ్యలు రేపు మీకు మాటల్లో ప్రభావం, ఆలోచనల్లో స్పష్టత ఇవ్వగలదండి. ఇంకా మీకు ఈ రోజంతా బాగుండాలంటే ఒక చిన్న పరిహారం చెప్తానని చెప్పాను కదా. బుధవారం ఉదయం లేదా సాయంత్రం తప్పకుండా చిన్న పరిహారాన్ని చేసుకోండి. ఒక చిన్న దీపం వెలిగించండి. ఆ దీపం ముందు కూర్చొని ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని మీరు 11 సార్లు జపించండి. ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. తర్వాత ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా పసుపు వేసి ఇంటి ముందర చల్లి బయటకు వెళ్ళండి. ఈ చిన్న పరిహారం వల్ల మనసులో గందరగోళం తగ్గుతుంది. చదువు, పని, మాటల్లో అడ్డంకులు తొలగిపోతాయండి. రేపటి రోజు ప్రశాంతంగా గడుస్తుంది. అలాగే మీకు రేపటి రోజున చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించండి. మీకు మంచిగా జరుగుతుంది రేపటి రోజున. ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి, మీకు చాలా మంచిగా ఉంటుంది. చూశారు కదండి.
కుంభరాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నానండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.